హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఏ ఒక్క వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 10 months అవుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటప్పటికి నాకు ఇప్పటికైతే టైం అయితే అయింది. ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే నేను మన ఛానల్లో వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనతో పాటు ట్రావెల్ చేయడానికి రాజా అండ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు నాతో పాటు అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. అది కాకుండా వీళ్ళు కాకుండా మనతో పాటు ఒక కొత్త పర్సన్ అయితే యాడ్ అవబోతుంది. తను చెప్పారు ఏంటంటే, నేను కూడా ఇంకా మీతో పాటు ట్రావెల్ చేస్తాను, నేను కూడా నాకు కొన్ని ప్లేసెస్ అయితే చూపి అని చెప్పారు. సరే, ఆ పర్సన్ అడిగారు కాబట్టి మనం వద్దా అనలేము. ఎందుకంటే ఆ పర్సన్ కోసం మనం కాదు, ఎవరైనా సరే ఎంతైనా చేయాల్సి వస్తుంది. ఆ పర్సన్ ఎవరో అయితే మీకు చూపిస్తాను. అప్పుడు దాకా వేచి ఉండండి. ఆ పర్సన్ని ఎక్కించుకొని అట్టా రైడ్ వేసుకొని చివరిలో మీకైతే ఆ పర్సన్ ఎవరు అనేది రివీల్ చేస్తాను. సరే అయితే రండి. 2024లో వచ్చేసేటప్పటికి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలప్పుడు షూటింగ్ అయితే చేశాను. దాని తర్వాత 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసుంటాను. దాని తర్వాత నుంచి ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేయలేదు. ఆ తర్వాత వినాయక చవితికి వచ్చేసేటప్పటికి షార్ట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అంతే, దానికి మించి ఒక వీడియో అనేది కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సరే, ఇంకా మనం జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాము, ముందుకెళ్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ అందరితో రెడీ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ జర్నీలో వచ్చేసేటప్పటికి ఒక పర్సన్ అయితే చెప్పాను కదా, ఆ పర్సన్ నేను కూడా యాడ్ అవుతాను నీతో పాటు. నాకు కూడా కొన్ని మంచి ప్లేసెస్ కానీ నాకు కావాల్సినవి చూపించు అని అన్నారు. ఆ పర్సన్ నేనే కాదు, ఎవరు అడిగినా కానీ కంపల్సరీ చేస్తారు, చేయాల్సిందే. ఎందుకంటే అటువంటి బాండింగ్ అనమాట. ఆ పర్సన్ ఎవరు అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాను, వెయిట్ అండ్ సీ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఫ్రెండ్స్, మనతో పాటు ఒక పర్సన్ అనేవాళ్ళు ట్రావెల్ చేస్తారని చెప్పాను కదా, ఆ పర్సన్ ఎవరో కాదు, ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇదండి. ఆ పర్సన్ ఎవరో కాదండి, మా మమ్మీయే. మా మమ్మీ నాతో పాటు ట్రావెల్ చేస్తానని చెప్పేసి చెప్పింది. మమ్మీ హాయ్ చెప్పు అందరికీ. తనే ఇంక మీట మనతో పాటు ట్రావెల్ చేస్తానంటుంది. అప్పటికి చెప్పాను, వద్దు మా ట్రావెల్ చేయడం వద్దు, నేను చేస్తానంటే నేను కూడా ప్లేసెస్ చూడాలా, నాకు కొన్ని టెంపుల్స్ వాటిని అయితే చూపించు, నీతో పాటు నేను ట్రావెల్ చేస్తానంటుంది. సరే, ఫస్ట్ నేను నీతో ట్రైన్లో ట్రావెల్ చేపిస్తాను, ఆ తర్వాత కావాలంటే బైక్లో వెళ్దాము. ఏమంటారు? ఇప్పుడు వచ్చేసేటప్పటికి అమ్మని ఏ గుడికి తీసుకొని వెళ్ళాలా అనుకునేటప్పటికి ప్రజెంట్ వచ్చేసేటప్పటికి మన కర్ణాటకలో ధర్మస్థలం ఉంది కదా,
ఆడికైతే తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ధర్మస్థలకి మన నెల్లూరు నుంచి డైరెక్ట్ ట్రైన్స్ మ్యాక్సిమం అవైలబిలిటీ లేదు. ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనం ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి మనం మ్యాంగ్లూరుకి వెళ్ళాలి. అక్కడ నుంచి బస్సు పట్టుకొని డైరెక్ట్గా ధర్మస్థలకి అయితే మనకి బస్సు అయితే అవైలబిలిటీ ఉంటుంది. సరే అయితే ఇంకో 2 డేస్లో అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుద్ది. ట్రైన్స్లో అయితే బుక్ చేసుకొని అమ్మ నేనైతే వెళ్తున్నాము. సరే అయితే ఒక్కసారి మాట్లాడమా, దేనికి సిగ్గుపడతావు? చెప్పు. ఇంకా నేను మీతో ట్రావెల్ చేస్తాను. మీతో కూడా నేను కూడా ట్రావెల్ చేయబోతున్నాను. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వా ఇలాగే ఉండండి. సరే అయితే బాయ్, నెక్స్ట్ కలుద్దాం.